స్నేహితులారా, ప్రేమ మనిషి హృదయంలో నుంచి ఉద్భవించే పవిత్రమైన అనుభూతి. అయితే ప్రేమలో మనల్ని మనం మర్చిపోయే స్థితి మాత్రం అత్యంత లోతైనది. సాధారణ ప్రేమలో నేను ప్రేమిస్తున్నాను అనే భావనతో ఉంటాం, కానీ లోతైన ప్రేమలో నేను అనేది కరిగిపోతుంది. సైకాలజిస్ట్ కార్ల్ యంగ్ అంటాడు, నిజమైన ప్రేమలో అహం కరిగిపోతుంది అంటాడు. ఆత్మలీనత అనగా ఎదుటివారిని ప్రేమించే విషయంలో మనల్ని మనం పూర్తిగా మర్చిపోవటం. ఒక వ్యక్తి, ఒక ఆలోచన లేక దైవశక్తి పూర్తిగా మనల్ని ఆవరించి ఉండటం ఆత్మలీనతకు మరో ఉదాహరణ. మాతృ ప్రేమలో తల్లి తన బిడ్డ కోసం తనను తాను పూర్తిగా మర్చిపోతుంది. అది స్వార్థరహిత ప్రేమకు గొప్ప ఉదాహరణ. అలానే ఒక కళాకారుడు తన కళను ప్రదర్శించే ప్రక్రియలో అందులో పూర్తిగా లీనమై తనను తాను మైమర్చిపోతాడు. అటులని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి భక్తుడు కూడా తనను తాను పూర్తిగా మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయి, చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి ఆ దైవములో లీనమైపోవడం, అతని ఆలోచనలు, భావాలు అన్నీ కూడా దేవుని మీద కేంద్రీకరించటం బైబిల్లో గొప్ప ఉదాహరణ. 2వ సాముయేలు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనములో దావీదు మహారాజు దేవుని ఎదుట, దివ్య మందసం ఎదుట తనను తాను పూర్తిగా మర్చిపోయి దైవ అనుభూతి పొందుకున్నాడు. అదే ఆత్మలీనత. ప్రియ స్నేహితులారా, ఇటువంటి అనుభూతి ప్రేమలో మనం అనుభవిస్తున్నామా? ఎదుటి వారిని ప్రేమించే విషయంలో మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి వారిని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించే విషయంలో, దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నప్పుడు మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి ఆత్మలీనత అనుభూతిని పొందుకుంటున్నామా? ఆలోచిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.